have to discuss about mileage chart. It means electronic configuration. Electronic configuration. Electronic configuration definition. The arrangement of electrons in shells, subshells, and orbitals in an atom is known as electronic configuration, EC. The arrangement of electrons in shells, subshells and orbitals. షెల్స్ లో సబ్షెల్స్ లో ఆర్బిటల్స్ లో ఎలక్ట్రాన్స్ ని అరేంజ్మెంట్ చేసేదాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. అది అరేంజ్మెంట్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మాయిలర్ చార్ట్ ని వేయాలి. మాయిలర్ చార్ట్ వన్ ఎస్, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. S orbital, next p orbital. 2p, 3p, 4p, 5p, 6p, 7p. Next F, so SPD, 4D, 5D, 6D. Next F orbital, 4s, 5s. దీన్ని చూడండి. ఇవి లైన్గా ఎనర్జీ లెవెల్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఎనర్జీ లెవెల్ 1s, 1s తర్వాత వచ్చేది 2s. ఇలా లైన్గా 2s తర్వాత 2p, 2p తర్వాత 3s, 1s, 2s, 2p, 3s, next 3p, 4s. 3p, 4s, next ఈ లైన్ 3d, 4p, 5s. 3d వేసేద్దాం, 4p, 5s, నెక్స్ట్ ఈ లైన్ 4d, 5p, 6s. 4d, 5p, 6s. Next 4f, 5d, 4f plus then 5d, 6p, 7s, 5f, 6d, last 7p, 8s.
7p lesser than 8s. ఇవి ఇంతవరకే ఎందుకు వేసుకున్నామంటే మనకున్న ఎలిమెంట్స్ వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ సరిపోతాయి ఇంతవరకు. ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నదైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, 9s వరకు, ఇక్కడ 70 80 అలా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్స్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ గురించి దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలాగో అనేది తెలుసుకుందాం. ఇవి ఎనర్జీ లెవెల్స్, వీటి బట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాయాలి. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, దీని యొక్క సింబల్ H. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క ఫస్ట్ వన్ ఏంటి, 1s1. s ఆర్బిటల్లో మనకి s ఆర్బిటల్లో ఎన్ని ఫిల్ అవుతాయంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. p ఆర్బిటల్లో 6 ఎలక్ట్రాన్స్, d ఆర్బిటల్లో 10 ఎలక్ట్రాన్స్, f ఆర్బిటల్లో 14 ఎలక్ట్రాన్స్. ఫస్ట్ హైడ్రోజన్ ఆటంలో ఒక ఎనర్జీ లెవెల్ 1s అని ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ 1s1. ఈ పవర్లో ఈ ఎలక్ట్రాన్ అండ్ ఈ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ హీలియం. హీలియం యొక్క సింబల్ He. 1s1 ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అయిపోయింది కదా. s ఆర్బిటల్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సో ఇక్కడ 1s2. ఇందులో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, 1s1 అండ్ 1s2. 1s1 ప్లస్ 1s1 చేసుకుంటే అలా చేసుకుంటే 1s2. దీని యొక్క అటామిక్ నెంబర్ 2. ఈ 2కి ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ లిథియం. లిథియం యొక్క అటామ్ Li. దీని యొక్క అటామిక్ నెంబర్ 3. మనకి s ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి కాబట్టి ఇంకా అక్కడితో అది ఎండ్ చేసేయాలి. ఈ షెల్ ఇక్కడితో ఎండ్ చేసేయాలి. 1s2. నెక్స్ట్ ఉన్న ఎనర్జీ లెవెల్ 2s1. నెక్స్ట్ తీసుకున్నట్టయితే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం. బెరీలియం యొక్కది Be. దీని యొక్క అటామిక్ నెంబర్ 4. అంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి కౌంట్ చేసుకున్నట్టయితే. 1s2. ఇంకా ఇక్కడ s ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఇంకొకటి ఇక్కడ ప్లేస్ ఉంటుంది. సో 2s2. ఎన్ని ఎలక్ట్రాన్స్ మొత్తం, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2s, మొత్తం 4. బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ 4. ఈ అటామిక్ నెంబర్కి ఇందులో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేసిన ఈ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్గా ఉండాలి. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఓకే. pలో 6, dలో 10, fలో 14. లైన్గా ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేద్దాం. హైడ్రోజన్ యొక్క సింబల్ H. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టార్టింగ్ ఉన్న ఎనర్జీ లెవెల్ 1s1. హీలియం He. 1s2. లిథియం Li. 1s2. నెక్స్ట్ ఉన్న జనరల్ 2s1. బెరీలియం 1s2, 2s2. బోరాన్ 1s2, 2s2. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి కదా. ఇక్కడ 2s2తో ఇది ఎండ్ అయిపోతుంది. ఈ s ఆర్బిటల్ s షెల్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఉన్న ఎనర్జీ లెవెల్ 2p1. దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా కూడా చేయొచ్చు. ఇది 1s1 కాబట్టి ఇందులో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. మన స్పిన్ క్వాంటమ్ నెంబర్లో చూసుకున్నట్టు ఇంకా హున్స్ రూల్ వాటి ప్రకారంగా అయితే ఒక ఎలక్ట్రాన్. నెక్స్ట్ హీలియంలో 2 ఎలక్ట్రాన్స్. ఇవి యాంటీ ప్యారలల్గా ఉంటాయి.
ఫస్ట్ ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ సెకండ్ దాంట్లో 1 ఎలక్ట్రాన్. 2 షెల్. బెరీలియం 1s2 అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2s1 సెకండ్ దాంట్లో 2s2 సెకండ్ దాంట్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇది బోరాన్ ఎలా అంటే ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతాయి, సెకండ్ దాంట్లో కూడా 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2p1 pలో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్ కదా. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 6 ఇందులో సరిపోతాయి. కానీ ఇక్కడ 2p1 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్నే ఫిల్ చేస్తాం, మిగిలినవన్నీ ఖాళీగా ఉంటాయి. నెక్స్ట్ కార్బన్. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 అండ్ 2p2. 2p1 తర్వాత 2p2 వీటికి కూడా సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ షెల్లో కూడా 2 ఎలక్ట్రాన్స్. థర్డ్ పీ సబ్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. ఇక్కడ 2p2 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి హున్స్ రూల్ ప్రకారం డీజనరేటింగ్ ఆర్బిటల్స్ ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఫిల్ అయ్యి ఈ మూడింటిలో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది పెయిర్ చేయాలి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఇలా వేయకూడదు. ఇందులో ఒక ఎలక్ట్రాన్ నెక్స్ట్ ఇందులో ఒక ఎలక్ట్రాన్ వేయాలి. నెక్స్ట్ కార్బన్ అయిపోయింది. నైట్రోజన్ N. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 2p1 అయింది, 2p2 అయింది, నెక్స్ట్ 2p3. ఇందులో కూడా ఫస్ట్ s ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ 2s2 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ p దాంట్లో ఇందులో 1 ఎలక్ట్రాన్ ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉన్నాయి కదా, టోటల్ 3 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇక్కడ ఒకటి 3 ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకున్నట్టే ఇక్కడ 2 ఇక్కడ 2 4 ప్లస్ 5 6 7 ఎలక్ట్రాన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. సో ఇది క్లియర్. నెక్స్ట్ 8th వన్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ అండ్ 8th వన్ ఈజ్ ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. 2p4 ఎలా అంటే ఇది ఇక్కడ 8 అటామిక్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మొత్తం 4. ఇంకా కావాల్సిన 4 ఎలక్ట్రాన్స్. సో 2p4. దీన్ని ఎలా రాస్తామంటే ఎస్లో ఉన్నవి 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ 2s2లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి కదా, మొత్తం 6 సరిపోతాయి. ఇక్కడ మనం వేసుకున్న 3 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యాయి. 1 2 3. నెక్స్ట్ది ఇక్కడ పెయిర్ చేయాలి యాంటీ ప్యారలెల్లో. ఫ్లోరిన్ F 1s2 2s2 2p5. Sలో 2 ఎలక్ట్రాన్స్ 2sలో 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 1 2 3 4 5. ఇంకా ఒక్కదానికి ఇక్కడ ఖాళీ ఉంది. నెక్స్ట్ 10th వన్ ఏంటి? నియాన్. నియాన్ అనేది ఇనర్ట్ గ్యాస్. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. p ఆర్బిటల్లో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 నెక్స్ట్ 4 5 6. ఇందులో అన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి. ఇది స్టేబుల్ గా ఉంటుంది. ఇవైతే ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ రెడీగా ఉంటాయి. ఇది అలా కాదు, స్టేబుల్ గా ఉంటుంది. సో దీన్ని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఇనర్ట్ గ్యాసెస్ అంటే NS2 NP6. ఇలా ఏవైతే ఉంటాయో అవి ఇనర్ట్ గ్యాసెస్. ఇక్కడ హీలియం కూడా అంతే, 1s2తో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇది స్టేబుల్ గా ఉంటుంది.
ఇక్కడ నియోన్. అలాగే ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి కొన్ని. నెక్స్ట్ వన్ సోడియం Na. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. 2p6 తో ఎండ్ అయిపోతాయి కాబట్టి 2p7 8 అలా వేయకూడదు. నెక్స్ట్ ఉన్న ఎనర్జీ లెవెల్ 1s అయిపోయింది, 2s అయిపోయింది, 2p అయిపోయింది. నెక్స్ట్ ఉన్న ఎనర్జీ లెవెల్ 3s. సో 3s స్టార్టింగ్ 1 సేమ్ దీనిలాగా ఇక్కడ వేసుకొని నెక్స్ట్ ఇంకొకటి ఒక ఎలక్ట్రాన్. సోడియం తర్వాత మెగ్నీషియం 12th 1 అక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతాయి. 3s1 తర్వాత 3s2 అక్కడ s ఆర్బిటల్ తో ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ కి s ఆర్బిటల్ తో అయిపోతుంది కాబట్టి మళ్ళీ 3s3 3s4 అలా వేయకుండా 3p నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ p లో 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2, ఇక్కడ d లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 10 ఎలక్ట్రాన్స్ అని చూసుకున్నాం కదా. 10 ఎలక్ట్రాన్స్ వేయాలి, 10 కన్నా ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ p లో 6 2 10 అలా వేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ అయిపోయాక ఎఫ్ లో 14 ఉంటాయి. 14 వరకు వేయచ్చు. వాటి యొక్క అటామిక్ నెంబర్ కి ఈక్వల్ గా ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే వేయాలి, అంతకుమించి ఎక్కువ వేయకూడదు. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇలా మనకున్న ఎలిమెంట్స్ అన్నిటికీ చూసుకొని వేయచ్చు.